జీవీఎంసీలో చాలామంది కార్పొరేటర్లు మారిపోతున్నారనే దీని మీద ఈరోజు చర్చ అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత అభివృద్ధి చూసుకోండి. విశాఖపట్నం అభివృద్ధి అనేది వైఎస్ఆర్ పార్టీలోనే జరిగింది. గతంలో అభివృద్ధి ఎక్కడ ఉందో మీ అందరూ చూశారు. కానీ ఇప్పుడు కార్పొరేటర్లు వెళ్తున్నారంటే అది ఏదో వ్యక్తిగత కారణాలు తప్ప వాళ్ళకున్న వార్డులో ఉన్న పరిస్థితులు. కానీ వార్డులో ఉన్న పరిస్థితులు ఏముంది, ఇప్పటి వరకు చూసుకుంటే వెళ్ళిపోయిన కార్పొరేటర్లు వార్డుల్లో కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత కోట్లలో వర్క్ జరిగింది. మరి ఆ వెళ్ళిపోవడం అనేది వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఏదైతే మన వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎవరికి ఇటువంటి అన్యాయం అయితే జరగలేదు. అయితే అక్కడక్కడ వాళ్ళు చెప్తున్న పరిస్థితులు బట్టి చూస్తుంటే జీవీఎంసీ పాలక వర్గాల నుంచి సరైన సపోర్ట్ లేక వెళ్ళిపోతాం అనేది చెప్పడం అనేది జరుగుతుంది. కానీ పార్టీ మీద వ్యతిరేకత అయితే ఎక్కడా కనబడలేదు. అంతే తప్ప కానీ రాబోయే కాలంలో కూడా వైఎస్ఆర్ పార్టీని ఎవరు ఏం చేయలేరు. చూసాం, ఎంతోమంది ఎన్నో పార్టీలు వచ్చాయి. ఈ పార్టీలన్నీ కూడా ఈ కలగవర కూర అంటారు చూసావా, ఈ కలగార ఏ రోజు ఉంటుందో ఎప్పుడు పోతుందో ఈ కూటమి అనేది. అది చాలా ప్రజలు కూడా ఇప్పటికే మనం చేస్తున్నాం. వాళ్ళు చెప్పే హామీలకు కూడా వాళ్ళు చేసే దీనికి ఎక్కడ పొంతం లేదు. ఎందుకంటే ఇంటికిలో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఈరోజు మనిషికి 15,000 ఇస్తానన్నారు, అది కనబడలేదు. అదేవిధంగా చూసుకుంటే రేపు రాబోయే కాలంలో కూడా ఏదైతే ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు కూడా ఈరోజు అవి అమలు పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు ఒకటే చెప్పాడు, ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తుంటే ఈ రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తానని వ్యక్తి అప్పుడు 1,00,000 కోట్లు ఉన్న బడ్జెట్ ఈరోజు 15 లక్షల కోట్లకి బడ్జెట్ వెళ్ళిపోతే ఈరోజు ఏమైనా విశాఖపట్నం ఇదే మన ఆంధ్రప్రదేశ్ ఏమైనా సింగపూర్ చేస్తాడా చెప్పండి? జరగడానికి అవకాశాలు లేవు. ఆయన ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ఈ ప్రభుత్వాన్ని నడపడానికి ఇప్పుడు చెప్పిన ఏదైతే సూపర్ 6 ఉన్నాయో అందులో ఒక పథకాన్ని కూడా దారికి తెచ్చే పరిస్థితి కనపట్టలేదు. కాకపోతే ఏదో చెప్తున్నారు, ఏదో చేస్తున్నారు. కానీ ఏ కార్పొరేటర్లు వెళ్ళే వాళ్ళు కూడా తిరిగి ముఖం పట్టేటట్టు కనబడుతుంది. నేను ఒక 2-3 చూశారు, కొన్ని పేపర్లో కూడా వేశారు. ఏం లేదు, అదంతా అభూత కల్పనే, మేమేమో ఎక్కడికి వెళ్ళలేదని కూడా కొంతమంది కార్పొరేటర్లు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం చూసాం. కానీ ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి మీద అయితే నమ్మకం ఉంది. తప్పకుండా మేమందరం కూడా రేపు వచ్చే స్టాండింగ్ కౌన్సిల్ ఎలక్షన్లో కూడా గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ ఏదో ఎక్కడెక్కడ ఉన్నాయి, పెద్దలు కూడా మాకున్న పెద్ద నాయకులు కూడా వచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి కావాల్సిన ఏ అయితే వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కూడా మా పార్టీలో ఉన్న పెద్దల దృష్టికి వెళ్ళి వాళ్ళు పరిష్కరించే పరిస్థితి అయితే కనబడుతుంది. లేదు, కాకపోతే అదంతా ప్రోపగాండా చేస్తున్నారు. ఎందుకంటే మనం గతంలో చూసాం, ఎన్టీ రామారావుని ప్రభుత్వాన్ని పడగొట్టేటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు వెనకాతల 10 మంది ఎమ్మెల్యేలు లేరు, అందరూ వచ్చేస్తుంటారు అంటే దీని మీద కొంతమంది ఆతృత ఉంటుందమ్మా, అందరూ వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటారు తప్ప. కానీ అక్కడికి వెళ్ళి ఆ కూటమి ప్రభుత్వం 3 పార్టీలు ఈయనతో వెళ్తే ఈయనతో ఒక వర్గం వెళ్ళి ఈ 4 వర్గాలు ఏ విధంగా వాళ్ళతో సమన్వయం చేసుకొని అక్కడ చక్కబెట్టుకోగలరని అయితే నాకు అనుమానం కలుగుతుంది. దయచేసి ఇలాంటి వాటిని కూడా ఎవరు నమ్మొద్దు. రేపు రాబోయే కాలంలో పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుంది. పార్టీలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోలేదా? అప్పుడు ఉన్న కార్పొరేటర్లు ఏమైనా మారిపోయారా? దయచేసి అది గమనించండి. అంతే తప్ప కానీ ఏదో పరుగుల మీద పరిగెడుతుంటే రేపు మన వ్యక్తిత్వానికి సంబంధించిన విషయాలు ప్రజల్లో గమనిస్తారు. దానికి వాళ్ళకు అనుకూలంగా మన ప్రభుత్వాలు కాదు, ఇవన్నీ కూడా రేపు ప్రజలకు మన సమాధానం చెప్పాలి. ప్రజల అవసరాలు తీర్చే నాయకత్వం మన దగ్గర ఉంది. ఎందుకు చేయలేదు? ఆల్రెడీ చేసాం. రేపు చేయకపోతే ఆ ప్రభుత్వం చేయలేదని చెప్పడానికి మనకు ఒక స్కోప్ ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూలంకషంగా చెప్తాను, ఆ ప్రభుత్వానికి వాళ్ళ మీద నమ్మకంతో ప్రభుత్వానికి సుమారుగా భారీ ఎత్తున సీట్లు ఇచ్చారు. వాళ్ళు ప్రభుత్వాన్ని శాంతి భద్రత లాండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టుకొని పరిపాలన చేయాలి. కానీ ఏదో బీహార్ ప్రభుత్వంలో రౌడీయిజం చేసుకొని ఓట్లు వేయలేదని చాలామందిని ఈరోజు చూస్తే సుమారుగా 36 మందిని హత్య చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరొక 50 మంది వరకు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. ఇది ఏ విధంగా రేపు ప్రజల్లోకి వెళ్తుందో మీరు చూస్తున్నారు. కాబట్టి నీకు అధికారం ఇచ్చారు, ఎందుకంటే మా ప్రభుత్వం బాగలేదు అన్నారు కాబట్టి నీకు అధికారం
ఇచ్చేటప్పుడు మేము ఎక్కడైతే విఫలమయ్యావో దాన్ని మీరు కంట్రోల్లో చేసి ప్రభుత్వాన్ని ముందుకు నడిపించి మంచి పేరు తెచ్చుకొని ఇంకా ప్రభుత్వాన్ని శుభ్రంగా హ్యాపీగా నడిపించుకోవచ్చు కదా. అది చేత కాక ఇప్పుడు ఎందుకంటే మేము సంక్షేమ ఫలాలు మేము పార్టీ చూడలేదు, మతం చూడలేదు, కులం చూడలేదు, ఎవరికైనా సంక్షేమ ఫలాలు ఇచ్చాం. కానీ మేము ఇచ్చిన తర్వాత ఈరోజు వరకు కూడా మేమందరం కూడా ఒకటే చెప్తున్నాం, మేము మా కోట్లు వేయలేదని చెప్పేసి ఎవరి మీద దాడి చేయవలసి వస్తే మేము దాడి చేయాలి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని లక్షల కోట్లు ప్రజలకు ఇచ్చాం, ఎందుకంటే తెలుగుదేశంకి ఇచ్చాం, బీజేపీకి ఇచ్చాం, జనసేనకి ఇచ్చాం, పార్టీలు చూడకండికి ఇచ్చాం. మేము దాడులు చేయడం మానేసి అధికారం ఇచ్చిన తర్వాత అధికారాన్ని ఏ విధంగా వాడుకోవాలో తెలియక అంత సీనియారిటీ ఉన్న చంద్రబాబు నాయుడు గారికి నాకు చూస్తే బాధ అనిపిస్తుంది. ఇంత మెజారిటీ ఇచ్చిన తర్వాత మన మీద సరైన నమ్మకం కలిగి మంచి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకి ఈ గాడిలో పెట్టడానికి అవకాశం ఉంది. అదేవిధంగా చూసుకుంటే ఈరోజు ఢిల్లీలో జరుగుతున్న ధర్నా చూసుకోండి, రేపు ఇంటర్నేషనల్గా జాతీయ మీడియా కూడా ఆకర్షిస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో నడి రోడ్డు మీద చేతులు కాళ్ళు నరికితే మనం ఏ తరహా ఉన్నాం, మనం ఏమైనా ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఈ తాలిబాన్లు పరిపాలిస్తారు చూసా ఆ తాలిబాన్లా కనబడుతుంది తప్ప. కానీ ఇప్పటికైనా సరే మనం మానవతా దృక్పథం, మన మనుషులుగా పుట్టాం. ఈ డెమోక్రసీలో మనం ఏం చేయాలో అది చట్టం చూసుకుంటుంది, చట్టపరంగా చేసుకోండి, ఎవరికీ అభ్యంతరం లేదు. అంతేగాని మనిషిని చంపే హక్కు అయితే ఎవరికీ లేదు. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కలుగుతుంది. శాంతి భద్రతల్ని మీరు పర్యవేక్షించుకుంటే మీ ప్రభుత్వం నిలబడుతుంది, మీ కూటమి కూడా నిలబడుతుంది. లేదు అంటే మేము సమాధానం చెప్పవసరం లేదు. ప్రజలు మీకు ఏదైతే అధికారం ఇచ్చారో ఆ ప్రజల చేతుల్లోనే మీరు రాబోయే కాలంలో మీకు ఎటువంటి ఈ ఏదైతే మీకు ఓటు అనే ఆయుధం ద్వారా ప్రజలు బుద్ధి చెప్పారో వాళ్ళ ద్వారా బుద్ధి అనేది మీకు కలుగుతుంది, జ్ఞానోదయం కలుగుతుందని మేము అనుకుంటున్నాం.